హలో, ఎవరండి మాట్లాడుతున్నారు? నేనెవరా? ఐఎమ్ బాసు, 9th పాసు. ఈ క్లినిక్ కి డాక్టర్ని నేను. డాక్టర్ గారు కాలు మీద ఐరన్ రాడ్ పడిపోయి కాలు ముక్కలైపోయిందండి. ఓ సంతేనా? కాలే కాదు, బాడీలో ఏ పార్ట్ ఊడిపోయినా అతికించగలను. ఐఎమ్ బాసు, 9th పాసు. వచ్చేటప్పుడు 2 ఫెవికల్ డబ్బాలు తీసుకొని రా, నీ కాలు అతికిచ్చి ఇచ్చేస్తాను. ఫెవికల్ డబ్బాలతో అతికిస్తారా డాక్టర్ మీరు? అదేంటండి అది? మరి మామూలుగా ఉండదు మరి మనతోటి. 9th పాస్ ఎక్కడ మరి? డాక్టర్ గారు పిలిచారంట నన్ను? అవును పిలిచాను. పేషెంట్లు ఎవరైనా వచ్చారా? లైట్ లేసాక పురుగులు, ఆ పురుగులు తినడానికి బల్లులు తప్ప ఇంకెవ్వరూ రాలేదు డాక్టర్ గారు. అదేంటది ఎవరు రాకపోవడం? బయట బోర్డు పెట్టమన్నాను కదా, పెట్టావా లేదా? పెట్టాను డాక్టర్ గారు. పెడితే మరి పేషెంట్లు రావాలి కదా, ఇంతకీ ఏమని పెట్టావు బోర్డు? ఏమున్నదండి, ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడును, భార్యాభర్తల మధ్య గొడవలు, దాంపత్య లోపం, సంతానం కలగకపోవడం, వాస్తు దోషం, గ్రహశాంతి చేయబడును అనేసి పెట్టానండి బోర్డు. ఓసిని తెలివి తెల్లారిపోను. గతంలో మనం చేసే వృత్తిని ఇప్పుడెందుకే బయటకు పెడుతున్నావు? ఇప్పుడు జ్యోతిష్యం చెప్తామని నిజంగా తెలిసిందనుకో వచ్చిన వాళ్ళు కూడా రావడం మానేస్తారు. అర్థమైందా? ఆ బోర్డు తీసేసి ద బాసు 9th పాసు క్లినిక్ అని పెట్టు. అర్థమైందా? అలాగేనండి డాక్టర్ గారు. అఘోరించవలేగానే వెళ్ళి బయట ఉండు. పేషెంట్లు ఎవరైనా వస్తే పంపించు పో. వెల్కమ్ టు బాసు క్లినిక్. రండి, దయచేయండి. మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఇదేంటి మామ, మనం ఏదో రెస్టారెంట్కి వచ్చినట్టు వెల్కమ్ చెప్తుంది. నాకు కూడా డౌట్ వేస్తుంది. బహుశా ఇది బేరాల్లేని హాస్పిటల్ ఏమో. కొంపదీసి మన ఆస్తి ఏమి లాగారు కదా. పలకరింపులకు ముందు నన్ను పడుకోబెట్టు తల్లే, నా కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా. సరే గాని ఇంతకీ డాక్టర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు కడుపు నొప్పి అండి, తట్టుకోలేకపోతున్నాం. త్వరగా చూడండి డాక్టర్ గారు. చూస్తాను బాబు, చూస్తాను. కంగారు పడకు, నేనున్నాను కదా నీకు. భయపడకు, చిటికలో పోతుంది నీ కడుపు నొప్పి. ఇంతకీ ఏం తిన్నాడండి కడుపు నొప్పి వస్తుందని అంటున్నాడు? ఏం చెప్పమంటాడు డాక్టర్ గారు? మా ఓడు వాళ్ళ అమ్మ చేసిన బీరకాయ తొక్కల బిర్యానీ తిన్నాడండి. అంతే, కడుపు నొప్పి అనేసి ఇప్పుడు ఏడుస్తున్నాడు. మీరే కొంచెం ఎలాగైనా మా బామ్మర్దికి కడుపు నొప్పి పోయినట్టు చూడాలి డాక్టర్ గారు. కంగారు పడకండి, ఎందుకు టెన్షన్ పడతారు? నేనున్నాను కదా. ఐఎమ్ బాసు, 9th పాసు. మీరేం వరీ కాకండి, చిటికలో పోతుంది. ఏమ్మా నర్సు, చెప్పలేదా ఏంటి మన గురించి, మన టాలెంట్ గురించి? చెప్పాలి కదా నువ్వు ముందే. అయ్యో మర్చిపోయాను డాక్టర్ గారు, ఆగండి ఇప్పుడు చెప్తాను. ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడును, భార్యాభర్తల మధ్య గొడవలు, దాంపత్య లోపం, సంతానం కలగకపోవడం, వాస్తు దోషం, గ్రహశాంతి. నీ అమ్మ కొడుకు మాట ఏంటే ఉన్న పరువంతా తీసేస్తున్నా నువ్వు. నీకు ఎన్నిసార్లు చెప్పానే అవి మర్చిపోమనే. ఏవండి ఇది ఎంతకి హాస్పిటల్ లేకపోతే స్వాములూరు మఠమా? ఏంటండి జ్యోతిష్యాలు ఇవని చెప్తుంది ఈ అమ్మాయి. అబ్బే అదేం కాదండి, మా నర్సుకి కొంచెం బుర్ర తక్కువయ్యి అలా మాట్లాడుతూ ఉంటది. మీరేం పట్టించుకోకండి. సరేగాని బాబు, ఇల్లా బెడ్ మీద పడుకో, ట్రీట్మెంట్ చేస్తాను. అయ్యో పాపం మా తమ్ముడు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. కడుపు నొప్పి అనేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. త్వరగా మేకప్ వేసుకొని నేను కూడా వెళ్ళాలి. అయ్యో లిప్స్టిక్ కి డ్రెస్ కలర్ కి మ్యాచింగ్ అయినట్టు లేదు. సర్లే, ఇప్పుడు మేకప్ అంత అవసరమా ఏంటి? మా తమ్ముడికి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. ముందు నేను మా తమ్ముడిని చూడడానికి వెళ్ళాలి. 1 hour later. ఏమై లక్కీ, మీ తమ్ముడికి కడుపు నొప్పి అంట, హాస్పిటల్కి తీసుకెళ్లారంట కదా, నువ్వు వెళ్ళలేదా ఏంటి? ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను కుమారి. పాపం మా తమ్ముడు ఎలా ఉన్నాడో ఏంటో. వాడిని చూడండి ఇప్పుడు నా మనసు కుదుట పడదనుకో. త్వరగా వెళ్ళి అన్న ఒకసారి చూడాలి. డ్రెస్ చాలా బాగున్నది, ఎప్పుడు తీసుకున్నావు లక్కీ?
అంత బాగుందా ఈ డ్రెస్? మొన్నే తీసుకున్నాను. అదేంటో నేను ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ డ్రెస్ తీసుకున్నా అందరూ తెగ పొగిడేస్తుంటారబ్బా. అదేంటో మరి. సరే కానీ హెయిర్ స్టైల్ ఎలాగుందో చూసి చెప్పు. చాలా బాగుంది లక్కీ. అవునా కుమారి? థ్యాంక్ యూ కుమారి. మరి లిప్స్టిక్ ఎలా ఉందో చెప్పు. మీ తమ్ముని చూడడానికి వెళ్తున్నాను అన్నావు కదా, టైం అవ్వడం లేదా? వెళ్తాలే కానీ ముందు నా చెప్పులు ఎలా ఉన్నాయి చూసి చెప్పు. నిన్నే తీసుకున్నాను. 1 hour later. ఏమే లక్కీ, ఎక్కడికి వెళ్తున్నావు? దేవి, మా తమ్ముడికి కడుపు నొప్పి వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశారు, చూడడానికి వెళ్తున్నానే. అయ్యో, మిస్ ఇండియా కాంపిటీషన్స్కి నేను వెళ్తున్నానే ఇప్పుడు అర్జెంటుగా. లేకపోతే నేను కూడా నీ వెనకాల వచ్చేదాన్ని మీ తమ్ముడిని చూడడానికి. పర్వాలేదులే దేవి, నువ్వు వెళ్ళు. తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మా తమ్ముడు అప్పుడు చూద్దువులే. సరే కానీ డ్రెస్ చాలా బాగుంది, ఎప్పుడు తీసుకున్నావు లక్కీ? ఈ డ్రెస్ గురించా? అదేంటో, నేను ఏ డ్రెస్ కొన్నా, ఏ డ్రెస్ వేసుకున్నా అందరూ తెగ పొగిడేస్తారబ్బా. ఇప్పుడంతా ఓకేనండి పేషెంట్కి. టెస్ట్లన్నీ చూశాక మీకు 50,000 బిల్లు అయ్యాక నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీ ఓడికి తిన్నదరక్క ఆ కడుపు నొప్పి వచ్చింది అంతే. ఇప్పుడంతా ఓకేనండి, ఏం పర్వాలేదు. మీరు ప్రశాంతంగా గుండె మధ్య చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. చెప్పావులే పెద్ద గొప్ప విషయం, పెద్ద పప్పరేటర్లాగా. వీడికి తిన్నదరక్క కడుపు నొప్పి వచ్చిందని ఆ మాత్రం మాకు తెలియదా ఏంటి? వీడి గోల పడలేక, వీడి ఏడుపు వినలేక ఇదిగో 50,000 నా జేబుకి బొక్కెట్టుకున్నాను. చూడమ్మా బొక్కల బనేను, మా నర్సు కొన్ని మెడిసిన్స్ రాసిస్తుంది, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి, సరేనా? నా పేరు బొక్కల బనేను కాదండి, నా పేరు రాము అండి డాక్టర్ గారు. సరేలేవయ్యా, నీ పేరు తెలియక ఏదో అలా బొక్కల బనేలు వేసుకుని తిరుగుతున్నావు కదా, బొక్కల బనేనని పిలిచాను అంతే. నువ్వేం ఫీల్ అవ్వకో, వెళ్ళినప్పుడు టాబ్లెట్లు తీసుకొని వెళ్ళండి. అయ్యో నా బిడ్డ ఎంత నీరసమైపోయాడో నా బంగారు కొండ. అమ్మా, ఒంట్లో ఓపిక అస్సలు లేదే బాబు, ఆకలేసేస్తుందే. ఏమేం తెచ్చావా తినడానికే? అయ్యో నా బంగారు కొండ, ఏమీ తేలేదమ్మా. నువ్వు తినగా మిగిలిపోయిన బీరకాయ తొక్కల బిర్యానీ ఇంకో ప్లేట్ మిగిలింది, తింటావా ఏంటి చెప్పు, తీసుకొస్తాను. మీరు ఊరుకోండి, ఎప్పుడేం మాట్లాడో తెలియదు మీకు. మనిషి పెరిగారు కానీ బుద్ధి పెరగలేదు మీకు. మా బంగారు కొండకి ఇంటికి వెళ్ళగానే తమలపాకులతో తందూరి చికెన్ వండి పెడతాను. ఏదో ఒకటి వండి పెట్టే బాబు, నాకు ఆకలేసేస్తుంది, ఇంటికి రాగానే తినేస్తాను.